మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎన్నికయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత కకావికలమైన మావోయిస్టు పార్టీ కాస్త తేరుకొని కొత్త కమిటీల్ని ప్రకటించింది. పీఎల్జీఏ చీఫ్గా ఉన్న మాండవి హిడ్మా అలియాస్ సంతోష్ను దండకార్యాలయ స్పెషల్ కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారా పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చింది. డజనుకు పైగా ఫ్రంట్ లైన్ నేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు కూడా చనిపోవడం ఆ పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం చూపింది. మే 21న ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో సంస్థ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంత పెద్ద దెబ్బ తర్వాత క్రమంగా కోలుకుంటున్న మావోయిస్టు పార్టీ దళిత నాయకుడైన తిరుపతి అలియాస్ దేబోజీని కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో చాలా మంది పేర్లను కూడా పార్టీ పరిశీలించింది. దేబోజీతో పాటు హత్యకు గురైన మావోయిస్టు నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాలరావు పేరు కూడా పరిశీలించారు. మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరు కూడా తెరపైకొచ్చింది. కానీ వయస్సు, ఆరోగ్య సమస్యలతో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతిని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడిలో తిరుపతిదే కీలక పాత్ర అని పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఏప్రిల్ 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో జరిగిన మావోయిస్టుల దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. ఈ దాడి వెనుక తిరుపతి ప్రధాన సూత్రధారిగా ఉన్నారని తెలుస్తోంది. యుద్ధతంత్రాల్లో దిట్టగా పేరున్న తిరుపతి ఇకపై జాతీయ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించనున్నారు. మరోవైపు 1990వ సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరిన మాండవి హిడ్మా అంచెలంచెలుగా ఎదిగారు. పీఎల్జీఏ చీఫ్గా ఉన్న ఆయన్ను ఇప్పుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కార్యదర్శిగా ఎంపిక చేసింది ఈ పార్టీ. 2019లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అతనిపై 40 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించింది. మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్ మాజీ అధిపతి రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీనివాస్ కు దండకారణ్య జోనల్ కమిటీ బాధ్యతిస్తారని మొదట భావించారు. కానీ వయస్సు, అనారోగ్యం కారణంగా ఆయన ఎంపిక చేయలేదని సమాచారం. తర్వాత తెలంగాణకు చెందిన మరో నాయకుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న పేరు కూడా చర్చలోకి వచ్చింది. కానీ చివరికి హిడ్మాకు ఆ బాధ్యత లభించింది. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన పాతతరం నేతలు ఇంకా 10ల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా కొత్తగా ఎన్నికైన కమిటీ నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఆపరేషన్ కగార్ను కొత్త నాయకత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.